మానస టీవీ న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ క్లాక్ టవర్ నాగదేవత ఆలయంలో భక్తులు నాగుల పంచమి సందర్భంగా పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శశికంఠి ధనుంజయ శాస్త్రి, ఆలయ ఫౌండర్ గోకుల్ కుమార్ మాట్లాడుతూ ఏటా శ్రావణ మాసం శుద్ధ పంచమి రోజున నాగుల పంచమి, గరుడ పంచమిని జరుపుకుంటాము. దేశ సంస్కృతిలో నాగదేవత పూజకు గొప్ప విశిష్టత ఉంది అన్నారు. ఈ సందర్భంగా భక్తులు ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో హాజరవుతారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మానస టీవీ ప్రతినిధి రాజలింగం. बलिन दिपेयाला మరి ఉల్లికాయ పచ్చడి జానమ్మ 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 ప్లేట్ తీసేయండి. ఓం నమ శ్రీ గురుదేవాయ పరం పురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వ అరిష్ట వినాశాయ సర్వ మంత్రయంత్రతంత్రదోషచ్ఛేదనాయ త్రైలోక్యం వశమానాయ నమస్వ. జగత్కారు జగద్గౌరీ మానసా సిద్ధయోగిని వైష్ణవి నాగమగిని శైవి నాగేశ్వరి తదా. ఈ మానసాదేవి ఆలయ ప్రధాన అర్చకుని. నా పేరు బ్రహ్మశ్రీ డాక్టర్ భాస్కంటి ధనుంజయ శాస్త్రి గారిని. ఈరోజు మహా ముఖ్యమైన విషయం ఏంటిదంటే నాగుల పంచమి. దీనినే గరుడ పంచమి అని కూడా అంటారు. ఈ నాగుల పంచమి ప్రత్యేకత ఏంటి అంటే మానసాదేవి నాగదేవత పుట్టినరోజు వేడుక. అందరు అనుకుంటారు నాగుల చవితి నాగుల పంచమి ఒకటేనండి. నాగుల చవితి వేరు, నాగుల పంచమి వేరు. నాగుల చవితి అనేది సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్రహ్మణ్య స్వామికి చేసే కార్యక్రమాలలో చవితిని తీసుకుంటాము. ఈరోజు నాగదేవత మానసాదేవి యొక్క పుట్టినరోజు కాబట్టి అమ్మవారు నాగపంచమి వేడుకలు అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ మానసాదేవి ఆలయము క్లాక్ టవర్లో స్వయంభుగా వెలిసి ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతున్నాయి. ఉదయము 3 గంటలకే అమ్మవారికి మహా క్షీరాభిషేక సహిత బలాభిషేకాలు జరిగినాయి. అనంతరము ఉదయం 6 గంటల వరకు భక్తులకు దర్శనార్థం అమ్మవారు అలంకరణ రూపేణ దివ్య మంగళమూర్తిగా విలజిల్లుతూ అమ్మవారు దర్శనమిచ్చింది. తదనంతరము భక్తులందరూ ఇప్పటి వరకు దగ్గర 20,000 మందికి పైగా అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. తదనంతర కార్యక్రమంలో సర్వతోభద్ర మండప ఆరాధన చేసి అమ్మవారికి చండీ యాగం నిర్వహించడం జరుగుతుంది. తదుపరి పూర్ణాహుతి ఘట్ట కార్యక్రమం ఉంది. ఈ పూర్ణాహుతి పూర్తి అయినాక భక్తులందరికీ మళ్ళీ దర్శన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఆలయము అమ్మవారిని సేవించినంత మాత్రములనే ఆలయంలో సకల దోష నివారిణి అమ్మవారు మానసాదేవి. ఎలా అంటే కాలసర్ప దోష నివారిణి, నవనాగులకు సోదరి అయినటువంటి ఈ మానసాదేవిని సేవిస్తే సకల దోషాలు తొలగిపోయి శీఘ్రంగా కళ్యాణము, సంతానము, వివాహము, ఉద్యోగము ఎలాంటి దోషాలున్నా తొలగిపోయి అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ ఆలయం సికింద్రాబాద్ మానసాదేవి ఆలయం సికింద్రాబాద్లో ఉంది. ఈ ఆలయము స్వయంభూ దేవాలయము. గతంలో కొన్ని వేల సంవత్సరాల కింద ఆలయము. దీనిని ఆలయ ఫౌండర్ అయినటువంటి గోకుల్ కుమార్ ముదిరాజ్ గారు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసినారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ రోజు వరకు కూడా ఎన్నో అంగరంగ వైభవంగా పూజలు ప్రతి సంవత్సరం నాగుల పంచమి వేడుకలు కానీ కార్తీక మాస పౌర్ణమికి వార్షికోత్సవ కార్యక్రమాలు కానీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. జై గురుదత్త, శ్రీ గురుదత్త.